హలో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే మనం అనుకుంటూ ఉంటాము మనకి నార్మల్ డెలివరీ జరుగుతుందా, సిజేరియన్ డెలివరీ జరుగుతుందా అనేసి. సో వీటిలో అయితే రెండు భాగాలుగా, ఇన్ కేసు మీకు సి సెక్షన్ డెలివరీ కనుక మీరు అవ్వాలి అని అనుకున్నప్పుడు, లేదంటే మీరు సి సెక్షన్ డెలివరీ మీరు నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా వరకు అనుకున్నారు, బట్ ఆ టైంలో మీకు సి సెక్షన్ డెలివరీ చేసింది అయినప్పుడు మీరు చాలా అనుకుంటూ ఉంటారు, ఇలాగా నా పక్కన వాళ్ళకి కానీ మా అక్క చెల్లెళ్ళకి కానీ నార్మల్ డెలివరీసే జరిగినాయి, సో మీకెందుకు సి సెక్షన్ డెలివరీ అయింది అనేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే సి సెక్షన్ డెలివరీస్ అనేవి రెండు విధాలుగా అయితే ఉంటుంది. ఒకటి ఎలెక్టివ్ ఉంటుంది, ఇంకొకటి ఎమర్జెన్సీ ఉంటుంది. ఎలెక్టివ్ ఏంటి అంటే మీకు ఏమాత్రం కూడా నార్మల్ డెలివరీకి అసలు ట్రై చేసి ఉండరు. అంటే దానికి కారణం ఏమన్నా మీ ప్రెగ్నెన్సీలో ఏమన్నా రీజన్స్ అయి ఉండొచ్చు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు, మీకు నార్మల్ డెలివరీ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయి ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేలోపే ఉమ్మనీరు అంతా కూడా పోయి ఉండొచ్చు. ఇలాగ ఏమన్నా కడుపులో బేబీ ఏమన్నా ఇబ్బంది అనిపిస్తున్నట్లయితే వెంటనే ఎలెక్టివ్ సి సెక్షన్ అనేది చేసేస్తుంటారు. ఇంకా నార్మల్కి కొద్ది గొప్ప కూడా అసలు ట్రైయే చేయరన్నమాట. ఇంకోటి వచ్చేసి ఎమర్జెన్సీ. దీనికి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి కొంచెం ట్రై చేసి ఉంటారు, మెడిసిన్ పెట్టడం కానీ, లేకపోతే డ్రిప్ పెట్టడం కానీ, సెలైన్లో ఇంజెక్షన్స్ వేసి పెట్టడం కానీ, ఇవైతే ట్రై చేసి ఉంటారు. అప్పుడు ఆ ద్వారం మంచిగా లేకపోవడం ద్వారా కానివ్వచ్చు, ఇంకేదో సమ్ రీజన్స్ని బట్టి నార్మల్ కూడా ట్రై చేసాము, బట్ మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ లేవు, కంపల్సరీగా సి సెక్షన్ చేయాలి అని చేస్తారు. అది వచ్చేసి ఎమర్జెన్సీ కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకైతే జరుగుండొచ్చు. కాకపోతే డాక్టర్స్ ఎమర్జెన్సీ అప్పుడు కానీ ఎలెక్టివ్ అప్పుడు కానీ ఒకటే ఆలోచిస్తారు, మనమంతూ ట్రై చేయాల్సింది, ట్రై చేసిన తర్వాత ఏ మాత్రం కూడా ఇంక ఇబ్బంది ఉండకూడదు, మనకి ఎట్ ద సేమ్ టైం బేబీ సేఫ్గా బయటికి రావాలి, తల్లి బిడ్డ బాగుండాలి అని మాత్రమే ఆలోచించి ఆ టైంలో ఆ డెలివరీ అనేది చేసేస్తూ ఉంటారు. కాకపోతే మనము ఫీల్ అవుతూ ఉంటాము, వాళ్ళకైంది వీళ్ళకైంది, మా అక్క చెల్లెళ్ళకి కూడా అయిపోయింది కదా, నాకు ఎందుకు అవ్వలేదని. సో ఈ రీజన్స్ అయితే అయి ఉండొచ్చు, వాళ్ళకి ముందుగానే వాటర్ అనేది బ్రేక్ అవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి రాకపోయి ఉండొచ్చు, మీకు వచ్చి ఉండొచ్చు. అంతే, మీరు అది మనసులో పెట్టేసుకొని నాకు వాళ్ళకైంది వీళ్ళకైంది నాకెందుకు కాలేదు అని అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం ద్వారా మనకి ఆ టైంలో బేబీ సేఫ్గా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి, అది మాత్రం ఆలోచించి ఈ రెండిట్లో ఏదో ఒకటైతే చేస్తూ ఉంటారు. దీని గురించి ఎక్కువ కంగారు పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చితే ప్లీజ్ లైక్.